ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభునామమున వందనాలు. ఈరోజు మన ధ్యానాంశం కొంచెము కింద దీపము. ప్రభునందు ప్రియులారా, కొంచెము అంటే తెలుసు కదండి, ఏంటి? కొద్దిగానా? బియ్యాన్ని కొలుస్తారు కదా, ఒక కొంచెం అంటే ఎన్ని కేజీలు? 4 కేజీలు కదండి. కొంచెము కింద దీపము. ఒకడు దీపాన్ని వెలిగించాడంట, ఆ దీపాన్ని ఎక్కడ పెట్టాడంట? కొంచెము కింద పెట్టాడంట. దానివల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందంటే ఎటువంటి ఉపయోగం ఉండదు. దీపము దేనికి సూచన అయి ఉందంటే వెలుగుకు సూచన. తన దగ్గర వెలుగు ప్రసారింపనివ్వకుండా దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని కొంచెము కింద పెడితే ఎటువంటి లాభమో ఉండదు. మరి ఇటువంటి వారి పరిస్థితి ఏంటి? దీపాన్ని వెలిగించి కొంచెము కింద పెట్టే వారి పరిస్థితి ఏమిటి? అసలు ఈ కొంచెం ఏమిటి, అసలు ఆ దీపం ఏమిటి అనేదే ఈరోజు మన ధ్యానాంశం. దీనికి సంబంధించినటువంటి వాక్య భాగం 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. తీయండి, అందరూ తీయండి. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మేమాయన వలన విని మేము మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. చూడండి, ఆయన యందు ఎంత మాత్రము చీకటి లేదు. దేవుడు ఎవరండి? వెలుగు, జ్యోతిర్మయుడు అంటాం కదండి. దేవుడు ఎవరై ఉన్నాడంట? వెలుగై ఉన్నాడంట. ఎటువంటి వెలుగు? మన ట్యూబ్లైట్ నుంచి వచ్చేటువంటి వెలుగు, లేకపోతే మన ఫోకస్ లైట్ల నుంచి వచ్చేటువంటి వెలుగు, లేకపోతే నక్షత్రాల నుండి వచ్చేటువంటి వెలుగు, లేకపోతే సూర్యుడి నుంచి వచ్చేటువంటి వెలుగు, అటువంటి వెలుగు కాదు. ఎటువంటి వెలుగై ఉన్నాడంటే చూడండి, ఆయన ఎంతటి వెలుగై ఉన్నాడంటే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. చూడండి, మీరు బాగా మీరు అక్కడ గుర్తించినట్లయితే సమీపింపరాని తేజస్సు అంటే ఏంటండి? తేజస్సు, వెలుగుకు పర్యాయ పదం తేజస్సు. సమీపింపరాని తేజస్సులో అంటే సమీపింపరాని వెలుగులో, సమీపింపరాని తేజస్సులో చూడండి, ఆయన మాత్రమే వసించుచు. ఆయన మాత్రమే వసిస్తున్నాడంట. వసించడం అంటే ఉండడం, స్టే అయి ఉండడం, లేకపోతే నివసించడం. ఆయన మాత్రమే ఎందుకు వసిస్తున్నాడంటే ఆ వెలుగును ఎవ్వరు కూడా దరి చేరలేరు, ఎవ్వరు కూడా చూడలేరు. దేవదూతలు కూడా చూడలేరు. అందుకే కదా 2 రెక్కలతో తమ ముఖాన్ని ఏం చేస్తున్నాయి దేవదూతలు? మూసుకుంటున్నాయి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే
వసించుచు, ఆ తేజస్సులో ఇంకెవ్వరు కూడా ఉండలేరు, ఆయన మాత్రమే వసించుచున్నాడు. అమరత్వం కలిగి ఉన్నాడు. మనుష్యులలో ఎవ్వరు కూడా ఆయన్ని చూడలేదు, ఎవ్వరు కూడా చూడనేరడు. చూడండి చూడండి అండి, మనము ఒక ఫోకస్ లైట్ కింద ఉంటే ఆ ఫోకస్ లైట్ కిందకి ఎంతమంది అయినా రావచ్చు. ఎందుకు? ఆ వేడిని తట్టుకునే వాళ్ళు ఎంతమంది అయినా రావచ్చు. కానీ దేవుడు ఎటువంటి వెలుగై ఉన్నాడంటే, ఆ వెలుగులో, ఆయనకున్నటువంటి వెలుగులో, ఆయనకున్నటువంటి తేజస్సులో ఆయన ఒక్కడ మాత్రమే ఉండగలడు. అర్థమైందండి? ఆయన్ని సమీపించేది కేవలం ఒకే ఒకరు. ఎవరు? యేసుక్రీస్తు వారు. తండ్రి రొమ్మునున్నటువంటి అద్వితీయ కుమారుడు, తండ్రి కుడిపార్శ్వమున ఉన్నటువంటి అద్వితీయ కుమారుడు అనే ఆ బాండింగ్, దేవునికి యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి సంబంధం చెప్తున్నారు చూడండి. అంటే ఆయన నిజంగా తండ్రి రూమ్ని ఎలా ఆనుకుని ఉన్నట్టు గట్ట పిక్చర్స్ గీస్తారు. అంటే ఆయన రొమ్మున ఆనుకుని ఉన్నట్టు కాదు, ఆయన కుడిపార్శ్వమున కూర్చున్నట్టు కాదు, ఆ సమీపింపరాని తేజస్సులోకి ఈయన మాత్రమే ఆయన దగ్గరికి వెళ్ళగలడు. నేను తండ్రి యొద్ద ఏమి విని నేర్చుకుంటేనే అదే మీకు. ఎవరైనా సరే దేవుడి స్వరం వినగలరండి? ఎవరైనా? ఎవరు కూడా యేసుక్రీస్తు వారు మాత్రమే వినగలరు. అటువంటి వెలుగులో ఉన్నారండి. మన వాళ్ళు మాత్రం చాలా ఈజీగా, దేవుడు నాకు రాత్రి నన్ను దర్శించాడండి, పరలోకంలో నన్ను తీసుకువెళ్ళిపోయి, మొదట్లో అలా అనేవారు, దేవుడు నన్ను దర్శించాడండి అనేవారు. తర్వాత ట్రెండింగ్ ఏంటి? దేవుడు ఇక్కడికి వస్తే బాగోదు, ఆయనే నన్ను అక్కడ తీసుకెళ్ళిపోతే బాగుంటుందని నన్ను కలలో ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? పరలోకానికి తీసుకువెళ్ళిపోయాడు. అక్కడ నేను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, దేవదూతలను, పరలోకాన్ని, ఆ బంగారపు పట్టణాన్ని అంతా చూశాను అని పుస్తకాలు కూడా రాసేసారు. కేవలం పరలోకం మాత్రమే వెళ్తే ఏం బాగుంటుంది, నరకానికి కూడా వెళ్తే బాగుంటుందని కొంతమంది వారి ఊహల్లో, వారి సొంతకాలలో నరకానికి కూడా వెళ్ళిపోయి వాళ్ళు కూడా ఏం చేస్తారు? పుస్తకాలు రాసేశారు. ప్రభునందు ప్రియులరా, పరలోకానికైనా, లేకపోతే దేవుని చూడడానికైనా, లేకపోతే నరక లోకానికన్నా వెళ్ళాలంటే ఈ మానవ దేహంతో వెళ్ళలేము. ఆయన ఎటువంటి వెలుగు కలిగి ఉన్నాడంట? సమీపింపరాని తేజస్సు, ఆయన మాత్రమే వసించుచు, అమరత్వము కలిగి ఉన్నాడు. ఆయనకి చావు పుట్టుక ఏమీ లేదు, అమరత్వము కలవాడే ఉన్నాడు. మనుషులలో ఎవ్వడు కూడా ఆయన్ని చూడలేదు, కానీ మేము చూసామని చాలా మంది బయలుదేరారు. అదే చెప్తాడు, ఒక శిష్యుడు అడుగుతాడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు చూపించు అంటే, నువ్వు నాతో పాటు ఉండి కూడా నన్ను ఇప్పటి వరకు కూడా గ్రహించలేదా? నన్ను చూస్తే ఆయన్ను చూసినట్టే. అంటే యేసుక్రీస్తు వారిని చూస్తే తండ్రిని చూసినట్ట. అంటే క్రీస్తు వారు దేవుని యొక్క స్వరూపము కలిగిన వారు, దేవుని యొక్క ఆయన తత్వం యొక్క మూర్తిమత్వం కలిగిన వారు. ఆయన అదృశ్య దేవుడి స్వరూపి. ఎవరో? యేసుక్రీస్తు వారు అదృశ్య దేవుడి స్వరూపి. అందుకే పిలుపుతో అలాగన్నారు, నీవు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్తే ఎవరైనా మనల్ని అడుగుతూ ఉంటారు, నేను చూస్తే అచ్చు మీ నాన్నగారిలాగే, మీ నాన్నగారిని చూస్తున్నట్టే ఉంది అంటే, అప్పుడు ఆ పిలుపుకి ఎలా అనిపించింది? ఎలా అనిపించాలని చెప్తున్నాడు దేవుడు? దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత నా యందే వసించుతుంది. నేను ఎవరు అనుకుంటున్నావు? దేవుని యొక్క తత్వం యొక్క మూర్తిమత్వాన్ని. ఆయన నేను అదృశ్య దేవుని స్వరూపాన్ని,
దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా అదిగో నన్ను ఇంకా ఎరగలేదా అని అడుగుతున్నాడు మాట యేసుక్రీస్తు వారు. అంత గొప్ప వెలుగై ఉన్నాడండి ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఏమై ఉన్నాడండి? వెలుగై ఉన్నాడు. అది ఎటువంటి వెలుగు? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించేటువంటి వెలుగు. ఆయన అమరత్వం కలిగి ఉన్నాడు. ఏ మనుషుడు ఆయన చూడలేదు, చూడనేరడు. అంటే ఇప్పుడు దేవుడు వెలుగు. ఏ దేవుడు? తండ్రి అయినటువంటి దేవుడు. మరి కుమారుడైనటువంటి క్రీస్తు వారు ఆయన వెలుగే. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. నిజమైన అనే దగ్గర అటనలైజ్ చేయండి. నిజమైన వెలుగుండెను, అది ఈ లోకములోకి వచ్చుచు చూడండి ప్రతి మనుష్యుని కూడా వెలిగించుచున్నది. ఎవరి గురించి చెప్పబడింది? యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడింది. ఎవరి గురించి చెప్పబడుతూ వస్తుంది ఆ కాంటెస్ట్ అంటే బాప్తీసమిచ్చు యోహాను గురించి చెప్పబడుతూ వస్తుంది. పై వచనం చూడండి ఒకసారి. అది కాదండి, నేను చదివిన వచనానికి 9వ వచనానికి పైన అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ అంటే ఎవరి గురించి ప్రస్తావిస్తూ వచ్చి ఎవరి గురించి చెప్తున్నారు? బాప్తీసమిచ్చు యోహాను గురించి ప్రస్తావిస్తూ యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నారు. ఆయన ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చి ఎవరు? బాప్తీసమిచ్చు యోహాను. ఇప్పుడు చెప్తున్నాడు అనమాట మళ్ళీ. నిజమైన వెలుగు ఉండును, అది లోకమునకు వచ్చుచు చూడండి ప్రతి మనుషుణ్ణి వెలిగిస్తుంది. లోకము ఆయన మూలముగా కలిగిందంటండి. కానీ అంటే లోకములోకి చీకటి అయినటువంటి లోకములోనికి వెలుగు వచ్చినా సరే లోకము ఆ వెలుగుని ఏం చేయలేదండి? గ్రహింపలేదు. ఇంకా చీకటిలోనే ఉన్నారు. ప్రతి మనుష్యుణ్ణి కూడా వెలిగిస్తూనే ఉన్నారు యేసుక్రీస్తు వారు. తను వెలిగే ఉన్నారు. కానీ చీకటి సంబంధమైనటువంటి ఈ లోక జనులు ఆయన్ని గ్రహించడం లేదు. చూడండి, చీకటికి వెలుగంటే బొత్తుగా కెట్టదు. చీకటి పనులు చేసే వారికి చూడండి, బాగా తాగేసిన వాళ్ళకి ఒక్కసారి వెళ్ళి రూమ్లో లైట్ వేయండి. అలాగా చెడు నడతలో చెడు పనులు చేసే వరకు చీకటి అంటే గెట్టదు. యవనస్తులు చూడండి ఎక్కడ ఉంటారు ఎక్కువ? నిర్జనమైనటువంటి ప్రదేశాలు, జనాలు లేనటువంటి ప్రదేశాల్లోనూ, అసలుకి చిమ్మ చీకటిగా ఉన్నటువంటి ప్రదేశాల్లోనూ అక్కడ ఇక్కడ కూర్చొని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? పార్టీలు గట్ట చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏం కెట్టదు? వెలుగు కెట్టదు. ఈ లోక స్వభావం కూడా అదే విధంగా ఉందన్నమాట. నిజమైనటువంటి వెలుగుగా యేసుక్రీస్తు వారు వస్తే పాపంతో ఉన్నటువంటి ఈ లోక జనులు ఆయన్ని గ్రహించడం లేదు. అయినప్పటికీ కూడా ఆయన వెలుగుస్తూనే ఉన్నారు. అంటే తండ్రి అయినటువంటి దేవుడు వెలుగు. ఎటువంటి వెలుగు అంటే సమీపింపరాని తేజస్సు అంతటే వెలుగు. ఈ ప్రపంచాన్ని వెలుగుతో నింపినటువంటి వెలుగు. మరి కుమారుడైనటువంటి క్రీస్తు వారు ఆయన కూడా వెలుగు. ఆయన ప్రపంచానికి వెలుగు. మరి మనమండి మనము వెలుగా? మనము వెలుగా అని ఆలోచిస్తే మత్తయి సువార్త వెలుగు కదా?
5:15 అండి. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికి వెలిగించుటకే దీపస్తంభం మీదనే పెట్టుదురు. 15 అండి చదివేది. మనుషులు మీ సత్క్రియలను చూసి 14 చూడండి ఒకసారి. 5:14 మీరు లోకమునకు వెలుగై చూడండి. మీరు లోకమునకు ఏమై ఉన్నారు? ఎవరితో ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు వారు జనులతో చెప్తున్నారు. లోకమునకు మీరు ఏమై ఉన్నారంటే వెలుగై ఉన్నారు. అంటే తండ్రి అయినటువంటి దేవుడు వెలుగే, కుమారుడైనటువంటి క్రీస్తు వారు వెలుగే, పరిశుద్ధాత్ముడు కూడా మనల్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వెలుగుస్తూనే ఉన్నాడు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీళ్ళు ముగ్గురు కూడా ఎవరు? వెలుగే. దేవదూతలు వారు కూడా వెలుగేనండి. వారు కూడా వెలుగే. నక్షత్రాలుగా, సూర్యుడిగా, చంద్రుడిగా ప్రకాశిస్తుంది ఎవరో? దేవదూతలే. అంటే వారు కూడా వెలుగే. అంటే తండ్రి వెలుగే, కుమారుడు వెలుగే, పరిశుద్ధాత్ముడు వెలుగే, నెక్స్ట్ దేవదూతలు వెలుగే, మనుషులమైనటువంటి మనము కూడా వెలుగై ఉన్నాం. ఈ 5టిని గమనించండి. వీటికన్నా ఇంకేదైనా ఉందా ప్రపంచంలో? ఏమి లేదు. ఏమి కూడా లేదు. ఒక్కటి మాత్రమే ఉంది. అదే చెప్తాను. మరి మనము కూడా వెలుగు. మనం ఎటువంటి వెలుగు? మనము ఎటువంటి వెలుగై ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు? మనము వీరి ద్వారా వెలిగించబడి, దేవుని ద్వారా వెలిగించబడి లోకాన్ని వెలిగించేటువంటి వెలుగుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అదే కదా అంటున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అంటే నీ వాట్స్ ఎంత? ఇప్పుడు నీ వాట్స్ ఎంత? 40 క్యాండిల్సా? 16 క్యాండిల్సా? 1000 క్యాండిల్సా? ఇంక క్యాండిల్స్ మించి మరి ఏమంటారో తెలియదు. కానీ మరి దేవుడైతే మీరు లోకానికి వెలిగించేంత గొప్ప వెలుగుగా ఉండాలి అంటున్నాడు అన్నమాట. ఉండగలమంటే ఉండగలం. ఎందుకంటే మనం వెలుగులోంచే వచ్చిన వారు. ఏంటండి? వెలుగులోంచి వచ్చిన వారం కాబట్టి, క్రీస్తు వారు కూడా ఆ వెలుగు అయినటువంటి తండ్రిలోంచి వచ్చిన వారు కాబట్టి ఆయన లోకానికి, ప్రపంచానికి వెలుగై ఉన్నారు. మనము కూడా తండ్రిలోంచి వచ్చిన వారము కాబట్టి మనము కూడా లోకానికి వెలుగై ఉండగలం. మనం ఇప్పుడు ఉండడం లేదనుకోండి, చెప్తున్నాను. వెలుగై ఉండగలం. అంత సామర్థ్యం మనకి ఉంది. అది దేవుడు అనుగ్రహించాడు. అలా అనుగ్రహించినటువంటి సామర్థ్యాన్ని మనం కోల్పోతున్నాం. అందుకే దేవుడు ఒకసారి గుర్తు చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు, మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. ఇప్పుడు వెలుగై ఉన్నటువంటి మనము ఏం చేస్తున్నామంటే దీపాన్ని వెలిగించి కొంచెం కింద పెడుతున్నామంటే. ఏంటండి? దీపాన్ని వెలిగించి అసలుగే వెలగని వారు కొంతమంది. ఎవరండి? వెలగని వారు కొంతమంది. వెలిగించి కొంచెము కింద పెట్టేవారు కొంతమంది. వీళ్ళ గురించి దేవుడు చెప్పడం లేదు. ఎవరి గురించి చెప్తున్నాడు? వెలిగించబడి. అర్థమైందండి? వెలిగించబడి కొంచెము కింద దీపాన్ని పెట్టే వారి గురించి చెప్తున్నాడు. అంటే ఎవరి గురించి చెప్తున్నాడు? విశ్వాసుల గురించే చెబుతున్నాడు. వెలగని వారి గురించి ఆయన చెప్పడం లేదు. వారు ఎలా ఉంటారంట చూడండి. ఇంట్లో దీపం వెలిగించుకుంటాం. ఇప్పుడంటే ఈ వచ్చిన ఇన్వర్టర్లు గట్ట. పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళం? దీపాలు వెలిగించేవాళ్ళం. దీపం వెలిగించి ఎక్కడ పెట్టేవాళ్ళం? ఎత్తైనటువంటి ప్రదేశంలో పెట్టేవాళ్ళం. దీపస్తంభం
అంటే ఏంటి? అది ఎత్తైనటువంటి ఒక ప్రదేశం. మనిషి దీపం వెలిగించి దీపస్తంభం మీద పెడితేనే ఇంటంతా వెలుగు ఉంటుంది. అలా కాకుండా ఒక కుంచాన్ని తీసుకుని ఆ కొంచెం కింద దీపాన్ని పెడితే చీకటి కాదు, ముందు దీపం ఆరిపోద్ది. ఆరిపోదా? ఆక్సిజన్ లేక దీపం ఆరిపోద్ది, ఇల్లంతా కూడా చీకటమయం అయిపోతుంది. ఇటువంటి వారు ఉన్నారంట. ఏంటండి? ఇటువంటి వారు ఉన్నారంట. ఇటువంటి వారు ఎటువంటి వారు అంటే 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుంటున్నాడు. అదిగోండి 6వ వాడు ఎవరో? 5గురు గురించి చెప్పుకున్నాం. ఎవరో? తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు, దేవదూతలు, మనం 5గురు. మరి 6వ వాడు కూడా ఉన్నాడు. ఎవరో? అపవాది. వాడు ఏం చేస్తున్నాడంట? సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుంటున్నాడు. ఎందుకు వెలుగుదూత వేషం ధరించుకున్నాడు? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వెలుగుగా వచ్చారు. అందుకే అక్కడ యోహాను సువార్త రాసినటువంటి ఆ భక్తుడు ప్రస్తావిస్తూ నిజమైన అని మిమ్మల్ని అండర్లైన్ చేయమన్నాను కదా. ఇది నిజమైన వెలుగు ఉండెను అంటే నిజమైన వెలుగు ఉందంటే అబద్ధపు వెలుగు కూడా ఉంది. మీరు దీనికి ఆశ్చర్యపడకండి. ఒరిజినల్ ఉందంటే మళ్ళీ దగ్గరగా ఉంటుంది. నీకు చాలాసార్లు చెప్పిన బాట చూడండి ఇలా ఉంటుంది. అదండి డూప్లికేట్ ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది. ఏం తేడా? చిన్న అడ్డగీత తేడా ఏంటి? చిన్న అడ్డగీత తేడా. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోకి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుంది, విశ్వాసిగా తయారు చేస్తుంది. దీనికి ఆశ్చర్యపోకుడి. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుని ఎందుకు ధరించుకున్నాడు వెలుగుదూత వేషం? వెలిగించిన విశ్వాసుల్ని ఆర్పేయడానికి, దారి తప్పించడానికి. వారిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? చిన్న అడ్డగైతే. ఆ డిఫరెన్స్ ఏంటి? బోధకుడు అబద్ధ బోధకుడు. అందరూ బోధకులాగా కనపడతారు, కానీ అందరూ బోధకులు కాదు. అబద్ధాన్ని బోధించేటువంటి బోధకులు కూడా ఉన్నారు. వారు ఎటువంటి వారైనా యేసుక్రీస్తు వారు చెప్పారు, గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు ఏం ధరించిందంట? గొర్రె చర్మం ధరించిందంట. అపవాది ఏం ధరించాడు? వెలుగుదూత వేషము ధరించాడు. ఈ రోజుల్లో ప్రపంచానికి వేషం అంటే విపరీతమైనటువంటి క్రేజ్ అండి. రియాలిటీ అవసరం లేదు. ఏంటి? రియాలిటీ అవసరం లేదు. వేషం అంటే చూడండి, ఈ ఫిల్మ్ స్టార్స్ ఉన్నటువంటి క్రేజ్ ఎవరికైనా ఉంటుందండి? ఉండదు. ఏంటి? వాళ్ళు వేషాన్ని ధరించి నటిస్తూ ఉంటారు. అంటే ప్రపంచానికి ఏది ఇష్టం? నటనే ఇష్టం, వేషధారణే ఇష్టం. ఇది గ్రహించినటువంటి సాతాను కూడా ఏం చేసిందంటే వెలుగుదూత వేషం వేసుకుంది. నేను ఒక్కడనే వేసుకుంటే సరిపోవడం లేదు, తొందరగా పాడు చేయడానికి అని ఆలోచించి మళ్ళీ ఏం చేసింది? తన అనుచరులని ఘనమైనటువంటి కొంతమందికి వేషం వేయించింది. చూడండి, ఇక్కడ దేవుడు వెలుగై ఉండి మనల్ని వెలుగుగా మారుస్తుంటే వాడు
అబద్ధపు వెలుగై ఉండి మళ్ళీ కొంతమందిని అబద్ధపు వెలుగుగా మారుస్తున్నాడు. అందుకే అపవాది తంత్రములను మనము ఎరగని వారము కాము అంటాడు పౌలు. చదవండి. కనుక ఆ వాని పరిచారకులను ఆ నీతి పరిచారకుల వేషము అదిగోండి. ధరించుకొనుట సంగతి కాదు. మనం వాడి పరిచారకుడు ఎవరో పరిచారకులు, అపవాదికి పరిచారకులు ఎవరండి? భూమి మీద అపవాదికి పరిచారకులు ఎవరండి? అబద్ధ బోధకులే. అక్కడ అబద్ధ బోధకుల గురించే చెప్తున్నాడు. పరిచారం అంటే ఏంటండి? యేసుక్రీస్తు వారు నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారం చేయుటకే వచ్చి అన్నాడు. పరిచారం అంటే ఇంకా సేవ, పని కన్నా ఇంకా మంచి మీనింగ్ ఏంటంటే పరిచారం అంటే ఏంటండి? పరిచర్య అంటాం. సేవ, పరిచారము. నేను సేవ చేయించుకోవడానికి రాలేదు, సేవ చేయడానికి వచ్చాను. ఏ సందర్భంలో చెప్పారు? శిష్యులు యేసుక్రీస్తు వారి పాదాలను కడుగుతుంటే నేను పరిచారము చేయించుకోవడానికి నేను రాలేదు, పరిచారము చేయడానికి నేను వచ్చి తిని అని ఆయన ఏం చేశాడు? పాదాలు కడిగాడు. అంటే ఇప్పుడు అపవాది పరిచారకులు అంటే అపవాదికి ఏం చేస్తున్నారు? వీళ్ళు పరిచర్య, సేవ చేస్తున్నారు. పైకి దేవుని సేవకులుగా ఉన్నారు, నీతికి పరిచారకులుగా కనిపిస్తున్నారంట. మళ్ళీ ఏంటండి? నీతికి పరిచారకులుగా కనపడుతున్నారు. దీనికి మీరు ఆశ్చర్యపోకండి అని చెబుతూ ఒక్కసారి మళ్ళీ అదే వాక్యాన్ని ముందుది ఇప్పుడు చదివింది రెండు కలిపి చదవండి. దీనికి ఆశ్చర్యపడకుడి. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము అదిగోండి, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుంటున్నాడు. గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. అదిగోండి, వాడి పరిచారకులు అయినటువంటి అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు నీతి పరిచారకుల వేషం ధరించుకుంట గొప్ప సంగతి కాదు. అదిగోండి, వారి క్రియలు చెప్పున వారికి అంతము కలుగును. అంటే నిజమైనటువంటి వెలుగు వచ్చి లోకానికి వెలుగుస్తుంటే అబద్ధపు వెలుగు ఏం చేస్తుందంటే వెలిగించిన వారిని సైతం కూడా ఏం చేస్తుంది? ఆర్పేస్తుంది. అలాగా ఆర్పేయడమే, అలా ఆరిపోవడమే కొంచెం కింద దీపం పెట్టడం. అర్థమైందండి? అలా ఆరిపోవడమే కొంచెం ఎవరికి సాదృశ్యంగా ఉంది? అపవాదికి సాదృశ్యంగా ఉంది. వాడి అండర్లో కింద కొంచెము అపవాదికి సాదృశ్యంగా ఉంటే వాడి కిందకి వెళ్ళిపోయాం మనం. ఏంటి? వెలిగించబడి. అర్థమైందండి? అంటే అబద్ధ బోధకుల కిందకి వెళ్ళిపోయాం. బాప్తీసం ద్వారా వెలిగించబడి ఎక్కడికి వెళ్ళిపోయాం? అబద్ధ బోధకుల కిందకి వెళ్ళిపోతే ఏమవుతుంది? దీపం ఆరిపోతుంది. మనం వెలుగై ఉండలేము. ఎటువంటి పరిస్థితుల్లో వెలుగై ఉండలేము. గలతీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ప్రతి వాడును తాను చేయి పనిని చూడండి 4:6 చూడండి ఒకసారి. అది కాదండి, ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైనటువంటి వాక్యమును రుచి చూసి మరి పడిపోయిన వాడు మరలా తిరిగి లేవడం, మరలా గుణపరచబడడం అసాధ్యము అని దేవుడు చెప్తున్నాడు. అంటే అటువంటి వారు ఎవరండి? ఒకసారి ఇలా చూడండి, ఒక్కసారి హెబ్రీ 6:4 అండి. హెబ్రీ 6:4
చూడండి హెబ్రీ ఒకసారి వెలిగింపబడి చూడండి ఎలా వెలిగింపబడ్డాడు, నిజమైనటువంటి వెలుగుండెను, ఆ వెలుగు ద్వారా వెలిగింపబడి బాప్తీసంలో పాల్గొని వెలిగింపబడ్డాడు. పరలోక సంబంధమైనటువంటి వరము అంటే ఏంటండి? వెరీ గుడ్. పరిశుద్ధ ఆత్మను వరముగా పొందుకున్నాడు. మీరు బాప్తీసము పొందినప్పుడు పరిశుద్ధాత్మను ఎలా పొందుకుంటారు? వరముగా పొందుకుంటారా? పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యం ఇద్దరి గురించి చెప్తున్నాడండి. ఒకసారి మీరు వెలిగింపబడి ఏంటి ఆ పరలోక సంబంధమైన వరం అంటే? పరిశుద్ధాత్మ. రెండోది దేవుని దివ్య వాక్యం. ఏమిటి ఆ దివ్య వాక్యం అంటే? యేసుక్రీస్తు వారు. అంటే ఇద్దరు గురించి ప్రస్తావిస్తున్నాడు. రాబోవు యుగ సంబంధమైనటువంటి శక్తుల ప్రభావమును అంటే ఏంటండి? అంటే ఏంటి? చాలాసార్లు చదువుకున్నాం కదా, రాబోవు యుగ సంబంధమైన అంటే ఏంటి? శక్తుల ప్రభావమును చూడండి, ఈ మూడు అనుభవించామంట. అంటే ఈ మూడు అనుభవించడం అంటే ఈ మూడిట్ల గురించి కూడా తెలుసుకున్నామంట. మొదటిది ఏం చెప్పాడు? పరలోక సంబంధమైనటువంటి వరము. రెండోది ఏం చెప్పాడు? దివ్యమైనటువంటి వాక్యము. రాసుకుందాం. పరలోక సంబంధమైన వరము. రెండోది దివ్య వాక్యం. అంటే గొప్పదైన వాక్యం అండి. ఎవరో పేరు సంబంధించినటువంటి వాక్యం అనుకున్నారు. దివ్య ఉన్నారండి. దివ్య వాక్యం మీకు చాలాసార్లు నేను చెప్పాను. ఇశ్రాయేలుకి ఒకే సోదరు ఉంది. ఎవరు? దీన. బోధకుడు పాస్టర్ గారు దీన మనసు పొందుకోండి అంటే ప్రసంగం అంతా దీన మనసు పొందుకొని బాగా చేశారండి. కానీ దీన ఎటువంటిదో మాకు అంటే ఎలా అర్థమైంది? దీన అంటే అంటే దివ్యవాక్యం అంటే ఎలా అర్థం చేసుకునేవారు కూడా ఉన్నారు. అలా కూడా ఉన్నారు. అంత విచిత్రంగా అడిగేవారు కూడా తాసపడుతున్నారు. పరలోక సంబంధమైనటువంటి వరమును, దివ్యవాక్యమును, శక్తుల ప్రభావము ఈ మూడు అనుభవిస్తున్నామంటండి. చూసారా? వెలిగించబడిన తర్వాత పరలోక సంబంధమైనటువంటి వరాన్ని అనుభవిస్తున్నామంట, దివ్య వాక్యాన్ని అనుభవిస్తున్నామంట, రాబోయే యుగ సంబంధమైనటువంటి శక్తుల ప్రభావాన్ని అనుభవిస్తున్నామంట. ఈ రెండు చెప్పుకున్నాం. పరిశుద్ధాత్మ గురించి, యేసుక్రీస్తు వారి గురించి. మరి శక్తుల ప్రభావం, రాబోయే యుగముల శక్తుల ప్రభావం అంటే అప్పుడు ఆకాశములు మిక్కిలి వేండ్రముతో, పంచభూతములు మిక్కిలి వేండ్రంతో లయమైపోతాయి. అవి రాబోయే శక్తుల యొక్క ప్రభావం. అంటే పంచభూతాలుగా ఉన్నటువంటి వాటి శక్తులు. అవి అనుకుంటే నేను బ్రతికించగలవు, అనుకుంటే నిన్ను నాశనం కూడా చేయగలవు. నీళ్ళను తాగించి నిన్ను బ్రతికించగలదు. అదే నీటిలో నిన్నుంచి అగ్ని వెలిగించి నీకు వెలుగును వెచ్చదనాన్ని ఇవ్వగలదు. అదే అగ్ని నేను ఏం చేసేయగలదు? ఆకాశం నీకు గొడుగ్గా ఉండగలదు, నీకు పిడుగుగా కూడా ఉండగలదు. ఇంకేమున్నాయి? నేల కోరాహును మింగేసినట్టు భూకంపాలతో మింగేస్తుంది. మంచి ఫలాలు కూడా ఇవ్వగలదు. గాలి నిన్ను బ్రతికించగలదు, అవసరమైతే సుడిగాలి చేత నిన్ను ఈసిరేయగలదు. అర్థమైందండి? అది రాబోయే శక్తుల యొక్క ప్రభావం.
ఇప్పుడు రాబోయే శక్తులని ఎందుకన్నాడంటే పంచభూతాలు మిక్కిలి వేండ్రంతో లయమైపోతాయి. ఇప్పటి వరకు నీకు సేవ చేసినటువంటివి ఏమవుతాయంటే నీ మీద తిరగబడుతున్నాయి. వచ్చిందా కాలం? వచ్చిందా కాలం? భూకంపాలు వచ్చేస్తున్నాయా? సుడిగాళ్ళు వచ్చేస్తున్నాయా? భయంకరమైన పిడుగులు పడుతున్నాయా? ఈ శక్తుల ప్రభావం రుచి చూసావు. ఈ 3 రుచి చూసావు. రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలువారి అనుభవించిన తర్వాత అదిగోండి ఈ 3 గురించి తప్పిపోయారంటండి. 3 గురించి తెలుసు. దేవుడు వెలిగింపని వారి గురించి మాట్లాడలేదు. వెలిగింపబడిన వారు అంటే ఎటువంటి ఏ విధంగా వెలిగింపబడ్డారు? ఈ విధంగా వెలిగింపబడ్డారు. అంటే తెలిసిన వారు. అలా తప్పిపోయిన వారు ఉన్నారా లేదా? లోకంలో ఉన్నారా లేదా? ఉన్నారు. తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుడిని ఏం చేస్తున్నారంటే మరలా సిలువ వేస్తున్నారంట. అంటే వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు వెలిగించినటువంటి దీపాన్ని ఎక్కడ పెట్టేశారు? కొంచెం కింద పెట్టేశారు. వాళ్ళు ఆరిపోయారు. ఇంకెవ్వరికి కూడా వెలుగు ప్రసరింపజేయరు. అంతే కదండి. అదే దీపస్తంభం మీద ఉన్నటువంటి దీపం అలాగ వెలుగై ఉండాలని కోరుకున్నాడు. ఎటువంటి వెలుగు? దీపస్తంభం మీద ఉన్నటువంటి వెలుగు. అటువంటి దీపమై ఉండాలని కోరుకున్నాడు. ఆ దీపానికి ఉన్నటువంటి లక్షణం ఏంటి? ఇది పరిశుద్ధాత్మను పొందుకున్నారు, వాక్యాన్ని కలిగి ఉన్నారు, ఈ పంచభూతాల యొక్క ఆలోచన, వాటి యొక్క శక్తి ఏంటి, ఏ విధంగా సేవ చేస్తున్నాయి, ఏ విధంగా తిరగబడగలవు అనే ఆలోచన కలిగి ఉన్నారు. వర బాబో ఇదిరా, ఇలా పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి, ఇలాగ క్రీస్తు వాక్యం మనం కలిగి ఉండాలి. ఇదిగో పంచభూతాలంటే మీరు అనుకుంటున్నట్టు కాదు, ఇవి ఇటువంటి స్వభావం కలిగి ఉన్నవని లోకాన్ని వెలిగించారు. అటువంటి వారు ఎటువంటి వారంట? దీపస్తంభం మీద పెట్టినటువంటి దీపం వంటి వారు. ఇలా చేయకపోతే నువ్వు ఇప్పుడు ఎంతమంది క్రైస్తవులు దీపస్తంభం మీద ఉన్నారు? ఎంతమంది క్రైస్తవులు కొంచెం కింద ఉన్నారు? ఎంతమంది? నేనైతే 90% కొంచెం కిందే ఉన్నారు. అది 95 అంట. 10% 98 కూడా అంటండి. 98 ఇచ్చేశారు అంటే ఇంకెంత ఉంది? అందుకే యేసుప్రభు గారు అందుకే నిజమై ఉండొచ్చండి, 2% అవి కూడా ఉండొచ్చు. ఎందుకంటే నేను భూమి మీదకి మరలా వచ్చేటప్పుడు నేను భూమి మీద విశ్వాసం కొనుగొందునా అంటే ఆయన వెతుక్కుంటాడు. మన గురించి కాదు, విశ్వాసులు విశ్వాసుల గురించి అసలు ఏంటి కనపడడం లేదేంటి అంటే పర్సనేజ్ తక్కువైపోద్ది. బాప్తీసం తీసుకుని చర్చిలో అందరూ కూడా బియ్యంగానే ఉంటారు, ఒకళ్ళిద్దరు రాళ్ళుగా కనపడతారు. చర్చి నుంచి బయటకు వస్తే అందరూ రాళ్ళే, ఒకరిద్దరు అక్కడక్కడక్కడ బియ్యం గింజలు కనపడతాయి. ఇప్పుడు బియ్యంలో రాళ్ళు ఎలా ఏరాలా, రాళ్ళల్లో బియ్యం ఏరాలా, అదే చెప్తున్నాడు దేవుడు. కోత ఎంతో కోసేందు పనివారు. మరి ఎంతమంది పనివారు ఉన్నారు? అందులో పని తెలిసిన వారు పనివారు కాదు. వాళ్ళందరూ కూడా ఎలా అయిపోయారంటే ఇదిగో కొంచెం కింద దీపాన్ని పెట్టేశారు. మరి వీళ్ళు కూడా దీపస్తంభం మీద దీపంగా ఉన్నవారు కూడా మారిపోయేటువంటి అవకాశం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. వాడి వేట గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని చూస్తున్నాడు కదా. వాడి వేట దీపస్తంభం మీద ఉన్నటువంటి దీపాల గురించే. వాటిని ఆర్పేస్తే మొత్తం ప్రపంచం అంతా కూడా మళ్ళీ ఏమైపోద్ది? చీకటి అయిపోద్ది. నిజమైనటువంటి వెలుగు వచ్చినటువంటి ప్రయోజనం ఉంటుందా? ఉండదు. అది వాడి యొక్క పక్కా ప్రణాళిక మాట. 119వ సంకీర్తన.
130 కీర్తన గ్రంథం 119 సంకీర్తన 130. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే, బాగా గమనించండి ఈ వాక్యము. నీ వాక్యము వెల్లడగుట తోడనే. నీ వాక్యం ఎక్కడికి వస్తే స్విచ్ ఆన్ చేస్తే వెంటనే లైట్ వెలిగినట్టు. తోడనే అంటే ఏంటండి? విను వెంటనే క్విక్గా స్విచ్ ఆన్ చేస్తే గంట తర్వాత వస్తుందని లైట్ రాదు. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. అది ఎటువంటి వెలుగంట అంటే తెలివి కలిగిస్తుంది ఏంటి? లైటా? అలాగైతే ముఖానికి ఫోకస్ లైట్ ఫిక్స్ చేసి ఉంటారు, అంతే కదండి. చాలా మంది తెలివి కావాలంటే ఏం చేస్తున్నారు ఈ మధ్యన? సుడోకో ఆడుతున్నారు, చెస్ ఆడుతున్నారు, ఇంకా లేహ్యాలు తింటున్నారు. మెదడుకు మేత ఏంటి? మెదడుకు మేత. ఇప్పుడు ఏమంటాడు దేవుడు? వెలుగు ఏం చేస్తుందంట? తెలివి లేని వారికి తెలివి కలిగిస్తుంది. అదిగో వెలుగు తెలివి కలిగిస్తుందని ఇలా బ్యాటరీ లైట్ వేసుకుని ఇలా చూసే ప్రబుద్ధులు కూడా ఉన్నారు. అలాగే అర్థం చేసుకునేవారు కూడా ఆశ్చర్యపోకండి, అలా కూడా ఉన్నారు. ఎందుకు? వెలుగు తెలివిని కలిగిస్తుందని. ఇప్పుడు ఆ వెలుగేంటి? వాక్యం. నీ వాక్యం వెల్లడగు తోడనే వెలుగు కలుగుతుంది. అవి తెలివి లేని వారికి తెలివి కలిగిస్తుంది. అంటే నిజమైనటువంటి వెలుగు ఏంటంటే వాక్యమే. దాన్ని ఎవరు కలిగి ఉంటారో వారే దీపస్తంభం మీద ఉన్నటువంటి దీపము, అసలు సిసలైనటువంటి దీపము, దేవునికి కావలసినటువంటి దీపము. ఇది కాకుండా మనం ఏం చేస్తున్నాం? దేవుడి దగ్గర కొవ్వొత్తి వెలిగిస్తాం, దేవుడికి దీపారాధన చేస్తున్నాం, క్యాండిల్ సర్వీస్ చేస్తున్నాం. దేవుడు ఏమో మన కొవ్వొత్తుల్ని, మన క్యాండిల్ సర్వీస్ని తీసుకుంటారా? నువ్వు వెళ్ళడం మానేసి ఏదో ఆర్టిఫిషియల్ తీసుకొచ్చి, ఇదిగో ప్రభు ఇదే తీసుకోపోరు, నేను అడగను ప్రభు, నేను కొంచెం కిందే ఉంటాను ప్రభు అంటే, దీని బట్టి చెప్పండి, క్యాండిల్ సర్వీస్ అని అంత గొప్పగా కొవ్వొత్తులు వెలిగించేసి ఎంత ఆనందం అంటే అండి అదంటే. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు దీపంగా ఉండాలి, నువ్వు వెలగాలి. నువ్వు మైనపు ముద్దను తీసుకొచ్చి దాన్ని వెలిగించి లైట్లన్నీ ఆర్పేసి అదే బాగా చెప్పారు. నరకంలో ఎవరు కట్టిన వాళ్ళు కాల్చుకోవడానికి పట్టుకున్నా కొవ్వొత్తు. క్యాండిల్ సర్వీస్ అండి, ఎంత ఆనందమో. మళ్ళీ కూడా ఎవరో నా కట్టి సరిగ్గా ఎలగటంటే మళ్ళీ పక్కోడు కట్టి, ఒరే నువ్వు ఇంకా నాశనం అవ్వలేదా? ఇది నాశనం నా దగ్గర ఉంది, ఇదిగా వెలిగించు. వెలిగించి 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 ఆరిపోయేదాకా వెలిగించేసి మొత్తానికి ఆ సర్వీస్ పూర్తి చేశారు. ఆ సర్వీసు దేవుడు మెచ్చే సర్వీసా? నువ్వు వెలిగి చూపించు దేవుడికి. అది వెలిగితే దేవుడు వాళ్ళ ప్రయోజనం ఏంటి? వాళ్ళేదో దీపారాధన చేసుకుంటారని నువ్వు అంటున్నావు కదా, మరి నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు కూడా క్యాండిల్ సర్వీస్తో దీపారాధనే చేస్తున్నావు. చేస్తున్నారా లేదా? వీళ్ళ సంఖ్య కంటే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. వీళ్ళని చూసి దేవుడు బాధపడ్డా, అంతే కదండి. క్రైస్తవ్యమే ఎక్కువ కదా ప్రపంచంలో. మరి తక్కువ సంఖ్య ఉన్న వాళ్ళు కాకుండా దేవుడు ఎక్కువ సంఖ్యలో చేస్తున్న వాళ్ళని చూసి ఏమవుతాడు? ఖచ్చితంగా బాధపడతాడు. దేవుడు యొక్క వాక్యము, అది కూడా ఎటువంటి వాక్యం అంటే స్వచ్ఛమైనటువంటి వాక్యం కలిగి ఉంటేనే మనం వెలిగించబడుతుంది. నూనెలో కలిపి ఉంటే దీపం వెలిగించబడుతుందండి, మకమకలా ఆడిపోతూ ఉంటుంది. నూనెలో కలిపి ఉంటే కొంచెం నూనె కొంచెం నీరు కలిపండి, వెలిగించండి, దీపం వెలుగుతుందా? వెలగదే.
కల్తీ కల్తీ వాక్యం దేవుడికి అవసరం లేదు. ఒరిజినల్ నూనెతో మండేటువంటి వాక్యము కావాలి దేవుడికి. ఆ వాక్యం నువ్వు కలిగి ఉంటే నువ్వు నిజమైనటువంటి దీప స్తంభము. దీపస్తంభం మీద పెట్టినటువంటి ఆ దీపస్తంభం ఎవరో? కొంచెం అపవాది అయితే దీపస్తంభం ఎవరవుతారు ఇప్పుడు? యేసుక్రీస్తు వారు. దీపస్తంభం ఎవరండి? యేసుక్రీస్తు వారు. ప్రత్యక్ష గుడారంలో దీపస్తంభం దేనికి సాదృశ్యంగా ఉంది? మరి ఇప్పుడు ఈ దీపస్తంభం ఎవరికి సాదృశ్యంగా ఉంది? కొంచెం ఎవరో? ఆ కొంచాన్ని కొంచెంగా లైట్గా తీసుకుంటాం, కానీ ఆ కొంచెమే మన కొంప ముంచేస్తుంది. చివరగా మత్తయి సువార్త 16వ వచనం, 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూసి అదిగోండి, వెలుగుని ఎలా ప్రకాశింపజేయాలంటే ఇంతకీ మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మరి ఆ వెలుగు ఎలా ప్రసారం అవుతుంది? వెలుగు ప్రసారం అవ్వాలంటే వాహకం కావాలా లేదండి? చెప్పాలండి. ఇప్పుడు ఇది వెలుగు, ఇది ప్రసారం అవ్వాలంటే బయట పోల్లోంచి రావాలంటే ఒక వాహకం కావాలి. ఏంటి ఆ వాహకం? పవరు. ఇప్పుడు మనం వెలుగై ఉన్నాం, మనం వెలుగుగా ప్రసారం చెయ్యబడాలంటే, మనం వెలుగుగా ప్రకటించబడాలంటే ఒక వాహకం కావాలి. ఆ వాహకం ఏంటండి? సత్క్రియలు. ఆ సత్క్రియలు ఎలాగా వస్తాయి? సత్క్రియలు ఎలా అబ్బుతాయి? వాక్యం ద్వారా. అంటే మనం వెలిగింపబడడానికి వాహకం ఏంటండి? వాక్యం. వాహకాన్ని ఇంగ్లీష్లో ఏదో అంటారండి, మేమైతే తెలుగు మీడియం కాబట్టి ఇంకా పదం ఇంకా ఏదో ఉంటుంది. అంటే మనం వెలిగింపబడడానికి వాహకము ఏంటంటే వాక్యమే. మరి సత్క్రియలు ఏంటి? ఇక్కడే ప్రపంచం పొరబడుతుందండి. సత్క్రియలు ఏంటంటే ఇప్పుడు బయట పూల మీద కరెంటు పోయిందండి అంటే వాహకం లోపలికి రావడం లేదు. నువ్వు ఇక్కడ ట్యూబ్లైట్ని ఎంత బాగు చేసేస్తే ఉపయోగం ఉంది? ఎన్నిసార్లు బిగించే తీసి పడేసి కొత్తది పెట్టినా సరే ఉపయోగం ఉండదు. అలాగే ఈ సత్క్రియలు అంటే అర్థం చేసుకోవడంలో పొరపాటు పడిపోయారండి. సత్క్రియలు అంటే ఏంటి? మంచి క్రియ, ఇతరులకు సహాయం చేయడం, వస్త్రదానం చేయడం, అన్నదానం చేయడం, భూదానం చేయడం, ఇవే సత్క్రియలే. కానీ వీటన్నిటికన్నా అసలు సిసలైనటువంటి సత్క్రియ ఒకటి ఉంది. ఆ సత్క్రియ దగ్గర మనం రిపేర్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మిగతా సత్క్రియలన్నీ కూడా వచ్చేస్తాయి. పోల్ దగ్గర రిపేర్ చేస్తే ఇంట్లో లైట్లన్నీ వెలిగేస్తాయి లేదా? వెలిగేస్తాయి లేదా? కానీ మనం ఎక్కడ రిపేర్ చేస్తున్నాం? ఇంట్లో రిపేర్ చేస్తాం. అర్థమైందండి? ఆ నిజమైనటువంటి సత్క్రియ ఏంటంటే వాక్యం కలుషితం కాకుండా చూడటం. వాక్యం చూడటం. పోలు దగ్గర నువ్వు అక్కడ కరెంటు అది తుప్పు పట్టేసిందో, ఆ తీగ కలిపేదానికి జొంగట్టేసిందో అక్కడే చూసి పెట్టావనుకో, ఇక్కడ కరెక్ట్గా అన్ని లైట్లు వెలిగేస్తాయి. అక్కడే అంటే కరెక్ట్గా అన్ని లైట్లు అంటే ఈ అన్నదానం, వస్త్రదానం, భూదానం ఇటువంటి అన్నీ కూడా ఆటోమేటిక్గా సమాజంలో జరిగిపోతాయి. ఇప్పుడు జరగడం లేదంటే, ఎదుటివాడికి మనం సహాయం చేయడం లేదంటే, ఇది సత్క్రియలను కూడా ఇది చేసేస్తున్నాం, కానీ మళ్ళీ పక్కన దుష్క్రియలు కూడా చేసేస్తున్నాం. సత్క్రియలు చేసి దుష్క్రియలు కూడా చేసేస్తున్నాం. మరి ఎందుకు అంటే అక్కడ సరిగ్గా లేదు. అక్కడంటే ఆ వాక్యం దగ్గర కలుషితం కాకుండా ఉంటే నువ్వు దుష్క్రియలు కాకుండా సత్క్రియలు కూడా చేస్తావు. అంటే ఎవడో 1000 కోట్లు వేసేస్తాడండి దేవుడికి,
ఒక మనిషి నిజంగా కష్టపడితే తన జీవితంలో సంపాదించలేడు. అంటే ఎటువంటిది వేస్తున్నావు దేవుడికి? అక్రమ సంపాదన వేస్తున్నాడు. అదే దేవుడు స్వీకరిస్తాడా? స్వీకరించడని ఇడికి తెలుసు. కానీ నేను ఏది ఇవ్వకపోతే దేవుడు నన్ను శిక్షిస్తాడని పాప భీతితో వేసేస్తుంది. అంటే సమాజంలో మంచి పనులు చేస్తున్న వారు మంచివారిగా అందరూ కనపడరు. అందరూ మంచివారు కాకపోవచ్చు. పూర్తిగా వాళ్ళు వెలిగింపబడిన వారు కాకపోవచ్చు. వాళ్ళు విన్న వాక్యంలో కలుషితం అయ్యి ఉండవచ్చు. అంటే ఎక్కడ సరి చేయాలి? వాక్యం దగ్గర సరి చెయ్యాలి. అర్థమైందండి? అంటే కలుషితం వాక్యం అయిపోతే ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్గా జరుగుతాయండి. ఇప్పుడు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అంటే ప్రేమిస్తున్నాం ఎప్పటి వరకు? మనకు అవసరం ఉన్నంత వరకే. ఆడు మనకు సహాయం చేసేవాడు అయితేనే. తర్వాత పెడితే పెళ్ళి, లేదంటే ఎందుకు వస్తుంది? క్రైస్తవుల్లో కూడా ఇది ఎందుకు కనపడుతుంది అంటే అక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర సిస్టమ్ సరిగ్గా లేదు. ఒక్కసారి కనెక్షన్ బాగుంటుంది గాలికి, పక్కన అతుక్కోగానే పుణ్యకార్యాలన్నీ చేసేస్తాం. వెంటనే మళ్ళీ కనెక్షన్ కట్ అయిపోద్ది. గాలికి లూజ్ కనెక్షన్ వచ్చేస్తే మళ్ళీ ఆగిపోద్ది. అలా కాకుండా అక్కడే సరి చేసామంటే వాక్యాన్ని పరిశుద్ధంగా మనం స్వీకరించాలి. వాక్యం కూడా కల్మషం లేకుండా, అబద్ధం లేకుండా ఉన్న వాక్యమై ఉన్నదాన్ని మనం స్వీకరించాలి. అంటే నువ్వు తీసుకునేటువంటి పాలు ఎలా ఉండాలి అని కోరుకుంటావు? అలా వెంటనే పిదిగి ఇచ్చేయాలి అనుకుంటాం. దాంట్లో పిండి కలిపేసినా, దాంట్లో నీళ్ళు కలిపేసినా ఏమవుతుంది? నీ ఆరోగ్యానికి ఏమవుతుంది? ఇప్పుడు ఆర్టిఫిషియల్ పాలు చేసేస్తున్నారా లేదా? ఏమవుద్ది? చెడిపోద్ది. మరి వాక్యాన్ని దేంతో పోల్చాడు పౌలు? పాలతో పోల్చాడా లేదా? పాలతో పోల్చాడా లేదా? మరి ఆ పాలు కలుషితం అయిపోతే నీ ఆత్మ కలుషితం అయిపోద్ది. నీ ఆత్మ కలుషితం అయిపోతే ఇదిగో సత్క్రియలు జరిగించు. సహోదరులకు సేవ చేయడం మాత్రమే సత్క్రియ కాదు, దాన్ని మించి చెప్పింది బైబిల్. సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం. సత్క్రియల్లో ఆ స్థాయికి చేరిపోవాలి. ఎక్కడండి మనం? ఎక్కడ కూడా ఏ సమంత ఎత్తు కూడా మనలో కనపడుతుందండి. ఆ స్థాయి సత్క్రియ. మరి సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టేంత సత్క్రియ మనలో ఉందండి? లేదు. కానీ ఈ సత్క్రియలు చేసేస్తే దేవుడు మెచ్చేస్తాడు అని అనుకునే భావిస్తున్నారా లేదా? ముందు వాక్యం. బయట సమాజానికి అవి సత్క్రియలే మంచియే కాదంటారు. వాక్యం తెలిసినటువంటి మనకు అవి సత్క్రియలు, వాటికన్నా మించినటువంటి సత్క్రియలు మనం కలిగి ఉన్నాం. ఆ సత్క్రియ నిజమైనటువంటి సత్క్రియ అంటే లోకంలో వాక్యం పొల్యూట్ అవ్వకుండా చూడడమే. యేసుక్రీస్తు వారు రాక వెనకాల పరమ ఉద్దేశం అదేనండి. ఇశ్రాయేలు యూదులు అందరూ కూడా ఏం చేస్తున్నారు? దేవుడు వాక్యాన్ని వాళ్ళు ఎరగలేకపోతున్నారు. రానున్న మెసేజ్ ఎవరో వాళ్ళకి, అందుకే కదా సిలువ వేసారు, గ్రహించలేకపోయారు. అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు? దేవుడు వాక్యాన్ని వాళ్ళు మనసుల్లో సరి చేయడానికి, ఆ వాక్యాన్ని రిపేర్ చేయడానికి. అంటే వాక్యం మంచిదే, వాళ్ళు అర్థం చేసుకునేటువంటి విధానం వేరుగా ఉంది. ఆ రిపేర్ చేయడానికి ఆయన వచ్చారు. కొంతమంది ఇశ్రాయేలు మారారు. కొంతమంది యూదులు మారారు. కొంతమంది అన్యజనులు మారారా లేదా? మారారు. అంటే ఆయన దేనికి వచ్చారు? నేను ధర్మశాస్త్రమును కొట్టివేయడం వచ్చితనని తలంచవద్దు. ధర్మశాస్త్రాన్ని మరి ఎవరో లేరా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవారు అప్పటి వరకు? లేరు. దేవుడు వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుని దాని ప్రకారము ప్రకటించేవారు లేరు, దాని ప్రకారం జీవించేవారు లేరు.
ఒకవేళ ఉండుంటే ధర్మశాస్త్రం క్రీస్తు రాకముందే ఏమవుదును? ఏ మోషే యందో, ఏ అబ్రహాము ఉందో, ఏ దావీదు యందో కొట్టివేయబడుదును. కానీ క్రీస్తు వచ్చి కొట్టివేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎవ్వరు కూడా ఆచరించడంలో విఫలం చెందారు. అంటే ఆయన రాక ఏంటంటే వాక్యాన్ని పరిశుద్ధపరచడానికి, వాక్యం కల్మషం లేకుండా చూడడానికి. మీరు పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను దశంభాగం ఇస్తున్నారు. వీటిని మానక ఏం చేయాలి? మీ సమయాన్ని కూడా దేవుడికి ఇవ్వాలి అని చెప్పారు. అంతేనా? ఈ భేద విధవరాలు అందరికన్నా గొప్ప కానుక వేసింది. అంటే అప్పటి వరకు ఆ బోధకులు ఏమనుకుంటున్నారంటే అసత్యాన్ని సత్యం అనుకుంటున్నారు. దేవుడికి ఏదో ఇచ్చేస్తే సరిపోతుంది, ఇంకా భక్తి అవసరం లేదు అనుకుంటున్నారు. కాదు బాబు, ఏదో ఇవ్వడం దేవుడికి అది కాదు ముఖ్యం. సర్వం దేవుడియే. ఆ సర్వం నుంచి నువ్వు ఏం తీసేస్తావు? దేవుడికి నీ సమయాన్ని దేవుడికి ఇవ్వాలి అని చెప్పారు. అంటే అంటే అబద్ధంగా ప్రచురించబడుతున్నటువంటి వాక్యాన్ని సరి చెయ్యడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. అందుకే చాలా సందర్భాల్లో నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా మారుస్తున్నారు, మీరు సున్నం కొట్టినటువంటి సమాధులు, వెళ్ళి ఆ హేరోదాని నక్కకి చెప్పుడే, దేవునికి దేవునివి కైసరుకి. ఇవన్నీ ఏంటి? సరిచేయడం. ఇవన్నీ ఏంటండి? వాళ్ళు ఎంతో గొప్పవారు, కొన్ని పన్ను ఎవరికి చెల్లించాలి అంటే వాళ్ళు దిమ్మ తిరిగిపోయే సమాధానం చెప్పాడు. వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీ అందు కూడా అటువంటి సమాధానమే. మీలో పాపం చేయని వాడు అప్పటి వరకు ఏమనుకుంటున్నారు? వ్యభిచారం చేస్తే చంపేయాలి అనుకుంటున్నారు. బాబు, మీ తలంపులు కూడా అలాగే ఉన్నారు. మీరు కూడా దేవుని వదిలేసి ఇంకా వేటితోనో మీరు ఉండి, వేటి మీద మీరు మనసుంచుకొని నన్ను ఆరాధిస్తున్నారు. మనుషులు కల్పించినటువంటి పద్ధతులను మీరు దైవోపదేశములని ఆరాధిస్తున్నారు. మీరు సరిచేసుకునే వాక్యాన్ని వారి మనసుల్లో సరిచేసేది. అదే సత్క్రియుడు. అదే సత్క్రియ. క్రీస్తు వారు సత్పురుషుడా కాదా? మరి సత్పురుషుడు చేసేది ఏం చేశాడు? ఆయన వచ్చి రోగులను స్వస్థపరిచాడు, ఆహారం లేని వారికి ఆహారం ఇచ్చాడు, కళ్ళు అవి అక్కడ వరకు ఆలోచిస్తాం. వాక్యాన్ని సరిచేయడానికి వచ్చాడని మర్చిపోతాం. అలా మర్చిపోతున్నారు ఇళ్ళని మళ్ళీ పరిశుద్ధాత్మను పంపించాడు. ఆయన వచ్చేసింది ఏంటి? ఆయన వాక్యాన్ని సరిచేశారు మనుషుల హృదయాల్లో. నేను ఇప్పుడు చెప్పబోయే సంగతులు మీరు గ్రహింపలేరు, నా వెనక వచ్చేటువంటి ఆత్మ మీకు బోధిస్తుంది. అంటే ఆయన ఏం చేశారు? వాక్యాన్ని సరిచేశారు వారి హృదయాల్లో. అప్పుడే చెప్పేస్తే ఏమవుతుంది? బెదిరిపోయి పారిపోతారు శిష్యులు. ఇప్పుడు మీరు ఇట్టి మరణానికి, ఇదిగో పేతురు నువ్వు అడ్డంగా సెలవు పడతావు, ఇదిగో యోహాను నేను సలసలం మేగెక్కి వేసేస్తారని అప్పుడే యేసుప్రభువు చెప్పేసి ఉంటే వార్త లేదు, ఏమీ లేదు, అప్పుడే పారిపోదురు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా మేడగదిలో బలపరిచి అగ్ని బాప్తిసం పొందుకున్న తర్వాత అపోస్తులు వాళ్ళంతటా వాళ్ళే, మళ్ళీ చెప్పలేదు యేసుప్రభువు వారు, వాళ్ళంతటా వాళ్ళే ఆత్మాహుతులుగా ఏమైపోయారు? మారిపోయారు. అంటే అంతటి ధైర్యం, అంతటి స్థిరత్వం వారికి వచ్చింది. ఇలాగే మీ జీవితం ఉంటుందని ముందే చెప్పేస్తే ముందురా. అప్పటికే పేతురు 3 సార్లు పొంగేసాడు. ఇది ఎరిగినటువంటి క్రీస్తు వారు పరిశుద్ధాత్మను పంపారు. ఆయన కూడా ఏం చేశారు? వాక్యాన్ని సరిచేశారు. అంటే తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైన క్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడి యొక్క ప్రయత్నం ఏంటి? వాక్యం కలుషితం కాకుండా చూడటం. ఇది ఏం అవసరం లేదండి సమాజానికి. ఆశీర్వాదాలు, దీవెనలు, వాగ్దానాలు ఇవి మాత్రం ఉంటే చాలు అని మనం భావిస్తున్నాము. నిజమైనటువంటి సత్క్రియ ఏంటంటే వాక్యం కలుషితం అవ్వకుండా ఉండటమే. ఇప్పుడు చదవండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం ముగించేస్తాం.
మనుషులు మీ సత్క్రియలను చూసి ఆ ఆ అదిగోండి వారి ఎదుట మీ వెలుగున ప్రకాశింప నీయుడి. అంటే సత్క్రియ చేశారు, దాన ధర్మాలు ఆల్రెడీ వచ్చేసినాయా లేదా సంఘంలోకి? అపోస్తులు సత్క్రియ చేశారు, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు ప్రకటించారు. అందరూ కూడా వాళ్ళు కలిగి ఉన్న చరాస్తులు ఏంది తీసుకొచ్చి పంచారు? అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశారా లేదా? అంటే దాన ధర్మాలు జరిగినాయా లేదా? ఎందుకు? వాక్యంతో వెలిగించబడ్డారు వాళ్ళు. నిజమైనటువంటి సత్క్రియ ఏంటో తెలుసుకున్నారు, ఆ సత్క్రియ ద్వారా వెలిగించబడ్డారు. ఆటోమేటిక్గా దాన ధర్మాలు జరిగాయి. దాంట్లో కూడా ఆ దాన ధర్మంలో కూడా మిస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరు? అననీయ, సప్పీరా. వాళ్ళు ఎటువంటి వారు? కొంచెం కింద దీపం పెట్టారు. అపోస్తుల పాదాల దగ్గర పెట్టిన వాళ్ళు దీపస్తంభం అయినటువంటి క్రీస్తు మీద ఉన్నవారు. అంటే ఉన్న వాక్యాన్ని ఎవరు నిర్వీర్యం చేసుకుంటారో, ఆ వాక్యంతో వెలిగింపబడకుండా ఎవరు నిర్వీర్యం అయిపోతారో వాళ్ళు కొంచెం కింద దీపం పెట్టిన వారితో సమానం. ఎవరి దృష్టిలో? దీపం అంటే పరిశుద్ధాత్మ. అందుకే ఆత్మలో ఆర్పణీకుడి, మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖ పరచుకుడి. ఇదండి. మరి మీరు ఎటువంటి దీపం కింద ఉన్నారో మీరు ఆలోచించుకోండి, ప్రార్థన చేసుకోండి.